అస్మద్గురుభ్యో నమః. జై గురుదేవదత్త. శ్రీమాత్రే నమః. ఇండియా నెక్స్ట్ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. క్రితంసారి ఎపిసోడ్లో ద్రౌపదీదేవిని సభా మధ్యమంలో ఈడ్చుకొని వచ్చారు దుశ్శాసనుడు పోయి. అప్పుడు వికర్ణుడు లేచి మాట్లాడుతున్నాడు. మనం క్రితంసారి చర్చించుకున్నది ఇందులో ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, అసలు ఆవిడ్ని పందెంలో వడ్డటానికి ధర్మరాజుకు అర్హత ఉన్నదా లేదా, ఆ తర్వాత ఆ మహాతల్లిని సభా మధ్యపంలోకి ఎందుకు ఇచ్చుకొచ్చారు. ఇక్కడ ఎవ్వరూ లేరు స్త్రీలు. సరే, ఒక 9-10 మందో స్త్రీలు ఒక చోటకి వెళ్తే వాళ్ళతో పాటు వెళ్తారు. ఇంతమంది మగవాళ్ళు ఉన్న చోట అంతఃపురంలో ఏకవస్త్రయ ఉన్న డేట్స్లో ఉన్నటువంటి వదిన గారిని ఇక్కడికి లాక్కొచ్చారు. దీనికి ఏది నిజం ఏది అబద్ధం ఆవిడ అడుగుతోంది. మనం చెప్పుకున్నాం కిందటి ఎపిసోడ్లో. వ్యాసభారతం సంస్కృత మూల భారతం 67వ అధ్యాయం 7వ శ్లోకం. నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని అడుగుతోంది ఆవిడ. ఒక్కళ్ళు సమాధానం చెప్పట్ల. తాతగారిని అడిగింది, మహాభాగా, నువ్వు అందరికన్నా ధర్మాత్ముడివి, వయసులో పెద్దవాడివి, మీ నుంచే కదా రాజ్యం ఈరోజు వరకు ఉన్నది. నా భర్త ఏమీ మాట్లాడటలేదు, తలదించుకొని ఉన్నాడు. స్పష్టంగా భీష్మాచార్యుడు చెప్పాడు, అమ్మా ఇది చాలా సూక్ష్మమైన ప్రశ్న. వికర్ణుడు చెప్పినట్లు అంగీరస సుధన్వుడికి మధ్య జరగగా కశ్యప ప్రజాపతి ఏం చెప్పాడు, వికర్ణుడు చిన్నవాడైనా చెప్పాడు. జరుగుతున్నది ఇది నిజము ఇది అబద్ధము అని గనక ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే నరకానికి పోతాం తెలుసు. కానీ సమాధానం నాకు క్లారిటీ నాకే రావట్లేదు. నా బుద్ధి భ్రమసిపోయింది, షాక్లో ఉన్నా నేను. ఏం జరుగుతోందో, మహారాజు పరిపాలనలో ఉన్న దౌర్భాగ్యుణ్ణి నేను. ఏది అధర్మమో ఏది ఈ విషయంలో తెలుసు నాకు, కానీ మాట్లాడలేను నేను. ద్రోణాచార్యుడు అదే చెప్పాడు. నీ భర్తనే అడుగు, ఆయన చెప్తాడు నిన్ను ఒడ్డటము నిజమా అబద్ధమా, లీగలా కాదా, మొరాలిటీ పక్కన పెట్టు. అడిగింది భర్తని, సమాధానం లేదు. అప్పుడు దుర్యోధనుడు ఒక పద్ధతైన మాట చెప్పాడు. మధ్య మధ్యలో దుర్యోధనుడు పద్ధతైన మాటలు కొన్ని మాట్లాడుతుంటాడు, అదో ఆశ్చర్యం. చెప్పాడు స్పష్టంగా, ద్రౌపది నీ భర్తను చెప్పమను, నిన్ను అన్యాయంగా అధర్మంగా నేను ఒడ్డాను, నేను తప్పు చేశాను, అధర్మం చేశానని చెప్పమను. నిన్ను నీ భర్తల్ని 5గురిని రాజ్యంతో సహా ఇచ్చేస్తానన్నాడు. ఇదేం డైలాగు? దుర్యోధనుడు ఎప్పుడైనా అలా మాట్లాడతాడా? అవకాశం వస్తే అవతల వాళ్ళది కొట్టేద్దామనే కదా. అక్కడ ఏంటి, ప్రపంచమంతా ధర్మరాజు ధర్మాత్ముడు అంటోంది రాజసూయ యాగంలో, దానికే ఉడికిపోతున్నాడు. ఇప్పుడు ధర్మరాజు అంతటా ధర్మరాజు తన నోటితో నేను అధర్మపరుణ్ణి, తప్పుగా ఒడ్డాను ద్రౌపదిని అని ఒప్పిస్తే చాలు, ఆ గెలుపు చాలు అనుకుంటున్నాడు, యుద్ధంలో గెలిచినంత. అంటే ధర్మరాజు అధర్మపరుడని నిరూపణ కావాలి ఎట్లాగైనా. చూసారా ఎంత కుటిల బుద్ధో, ఎంత నీచమైన బుద్ధితో వాడిది. ధర్మరాజు ఏం మాట్లాడాల, ఎస్ అనట్లా నో అనట్లా. ఎందుకంటే అక్కడ అందులో ధర్మ సూక్ష్మం ఉన్నది. తనను తను ఓడిపోయిన తర్వాత తనకు హక్కు ఎలా ఉంటుంది? అది భార్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, రూపాయి బిళ్ళ కావచ్చు. ఇక్కడ వేరే ఒక ఉపాఖ్యానంలో నేను చదివింది ఒకటి ఉన్నది, మల్లంపల్లి వారు రాశారు. శకుని ధర్మరాజుకి టెంపరీగా పర్మిషన్ ఇస్తూ నువ్వు ద్రౌపదిని పందెల్లో ఒడ్డు అని రాసింది అందులో. సరే, ఇంకా చర్చించుకోపోతే చాలా అవుతుంది. అంటే టెక్నికల్గా ఇదేదో బాగుంది వినటానికి, అంతే కదా. అంటే ధర్మరాజు అధర్మంగా ద్రౌపదిని ఒడ్డాడు అన్న అపవాదు కోసము ఇది ఎక్కడైనా రాసి ఉందేమో చూడాలి. సరే, అది తీసుకుంటే శకుని పర్మిషన్ ద్వారా టెంపరీగా ధర్మరాజుకి నీకు పర్మిషన్ ఇస్తున్నాను ద్రౌపదిని పందెంలో ఒడ్డటం వరకు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు నా బానిసవే. అసలే లీగాలిటీ ఎలా ఉంది అన్నది కొట్టుకు వస్తున్న మధ్యలో ఇదొకటి. సరే, ఏది ఏమైనా టెంపరీగా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ద్రౌపదిని ఒడ్డి ఓడిందన్నది నిజం. ఆ ఒక్క కారణంతో కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. వీళ్ళు కష్టాలు పడ్డారు, కానీ ఆ మహాతల్లి వీళ్లతోనే ఉన్నది. ఇటువంటి భర్తలు నాకు అక్కర్లేదండి. వెకిలిగా కర్ణుడు లేచి చెప్పాడు,
నిన్ను ఈ స్థితికి తెచ్చి నీ భర్తలు నీకు భర్తలేంటి, వదిలేయి, నచ్చిన వాడిని ఎవరినో చేసుకో అన్నాడు. ఎంత కండకావరం అండి! తన కుటుంబంలో ఆడవాళ్ళైతే అలా మాట్లాడతాడా? ఈ విలన్లందరికీ ఇదొక మాయరోగం. బయట ఆడవాళ్ళని, బయట మగవాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేస్తుంటారు. వాళ్ళ దాకా వస్తే మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కనుక తేల్చలేకపోతున్నారు. ఇందాక ఎపిసోడ్లో డిస్కస్ చేసినట్లు అంగీరస సుధన్వుడి ఉపాఖ్యానంలో కశ్యప ప్రజాపతి చెప్పింది వికర్ణుడు చెప్పాడు. చివరికి కర్ణుడు లేచి వికర్ణుడి నోరు మోయించాడు. కర్ణుడికి ఏం సంబంధం? బయట కుటుంబం వాడు వచ్చాడు, పేకాడ జరుగుతుందే చూడటానికి, నోరు మూసుకొని కూర్చో. అక్కడ వాళ్ళ కుటుంబం మధ్య జరుగుతోంది. ఏంటి సంబంధం కర్ణుడికి? ఇంటికి పెద్ద కోడలు, 2వ జనరేషన్లో ద్రౌపది, ఆవిడ అడుగుతోంది. భీష్మాచార్యుడు వాళ్ళ కుటుంబంలో వాడు, కృపాచార్యుడు వాళ్ళ కుటుంబంలో వాడు, కౌరవ పాండవులకి సమానమైన గురువు ద్రోణాచార్యుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, గురువు గారి బావమరిది మొట్టమొదటి గురువు కృపాచార్యుడు, ఆయన అక్కడే పుట్టి పెరిగాడు. ధృతరాష్ట్రుడు రాజు, మాట్లాడుతోంది వికర్ణుడు, సొంత మరిది. పరాయి వాళ్ళు ఎవరు? పరాయి వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు, ఎవడు మాట్లాడటల్లా. వీడు కర్ణుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆ వాచాలత్వం చూడండి, పొగరుబోత్తానం చూడండి. నీకు భిక్షం వేశాడు అంగరాజ్యాన్ని, నిన్ను రాజుని చేశాడు, పరాక్రమవంతుడివి, అభిమానంతో ఉండద్దా? ఏది మంచో ఏది చెడో తెలీదా? తెలుసు కర్ణుడికి. కృష్ణ రాయబారం అయిన తర్వాత కర్ణుడు స్పష్టంగా చెప్పాడు కృష్ణుడితో, మేము చేస్తోంది అధర్మం అని తెలుసు కృష్ణ, కానీ వివసుణ్ణయ్యాను. దుర్యోధనుడు నన్ను గొప్పగా అందరి ముందు రాజుని చేశాడు, ఆ స్నేహ ధర్మానికి చెడ్డవాడైనా అధర్మపరుడైనా తెలిసి కట్టుబడ్డాను. మధ్య మధ్యలో నోటి వాచాలత్వం ద్వారా ఈ రకమైన నీచ బుద్ధి కూడా బయటపడ్డది. సరే, అతని సంగతి పక్కన పెడదాం. జరిగిన దాంట్లో ఎవరు సమాధానం చెప్తారని అడుగుతోంది. ఎవ్వరూ చెప్పట్లా. ప్రశ్నల పరంపర, సంవాదం జరుగుతోంది. విదురుడు వికర్ణుడు మొత్తుకుంటున్నారు, ఇది అధర్మము. ఆవిడ చెప్పిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాతే ఆవిడ బానిస, దాస, లేకపోతే ఆవిడ స్వతంత్ర స్త్రీయా? అందులో కూడా లీగాలిటీ ఉంది. స్వతంత్ర స్త్రీ అయితే ఎక్కడికి వెళ్ళాలి? భర్తలను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోటాలా? అలాంటి కాన్సెప్ట్సే లేవు ఆ రోజుల్లో. చచ్చినా బతికినా ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న కాన్సెప్ట్ ఉన్నది. ఆవిడ స్టేటస్ ఏంటి? అది కూడా డిస్కషన్కి వచ్చింది. ఒక్కడు సమాధానం చెప్పలేకపోతున్నారు. సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ముగ్గురే, భీష్మాచార్యుడు, విదురుడు, ధర్మరాజు. వాళ్ళిద్దరు కూడా చేతులు ఎత్తారు. విదురుడు మాత్రం చెప్తున్నాడు అధర్మం అధర్మం. కేవలం అధర్మం అని చెప్పట్లేదు, దీని కాన్సిక్వెన్సెస్ చెప్తున్నాడు విదుర మహాశయుడు. ఎవ్వరూ మిగలరు, ఇక్కడున్న వాళ్ళు ఒక్కళ్ళు మిగలరు. ఎవరు ధర్మాత్ములైతే వాళ్ళు మాత్రమే మిగులుతారు రాజా. ఈ 5గురు పాండవులు మాత్రమే మిగులుతారు, ద్రౌపది మిగులుతుంది. కానీ ఇక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు. అదే జరిగిందిగా. యుద్ధంలో సంజయుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు పాల్గొనలేదు. పాల్గొన్న వాళ్ళందరూ చనిపోయారు. కృష్ణ పరమాత్మకు తెలీదా ఎవరు అధర్మం చేస్తున్నారో? కళ్ళ ఎదురుగా అధర్మాన్ని చేస్తూ నోరు మూసుకున్నాడు భీష్మాచార్యుడు. 57 రోజుల పాటు భయంకరమైన బాణాలు ఒంట్లో గుచ్చుకొని అంపశయ్య మీద అలా చనిపోయాడు. యోగముద్రలో ఉండగా తలకాయ కట్ చేసేసాడు ధృష్టద్యుమ్నుడు. గురువుగారు ద్రోణాచార్యుడు అలా పోయాడు. కృపాచార్యుడు, అశ్వత్థామ మృత్యువే లేదు. కానీ మిగతా వాళ్ళందరి, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది వ్యాస భగవానుడు, విదురుడు స్పష్టంగా చెప్పారు. విదురుడు స్పష్టంగా చెప్పాడు, అనుక్షణము చెప్తున్నాడు. నిజంగా విదుర నీతి ఎంత గొప్పదండి. ఉన్న విషయం ఉన్నదున్నట్టు చెప్తున్నాడు. గొప్ప క్యారెక్టర్. మన మహాభారతం మొత్తం మీద ధర్మరాజు గొప్ప క్యారెక్టర్ అన్నప్పటికీ వ్యక్తిగతంగా విదురుడే అందరికన్నా గొప్ప క్యారెక్టర్. ఎక్కడ ధర్మదేవత అంశతో ఇద్దరూ పుట్టారు. కానీ విదుర మహాశయుడు ఒక్క మాట అటు కానీ ఇటు కానీ ఏ రోజు మాట్లాడలేదు. ఒక్క నడవడిక, ఒక్క ప్రవర్తన. చెయ్యెత్తి దండం పెట్టాలి వ్యాస భగవానుడు, కృష్ణ పరమాత్మ, ధర్మరాజు, వాళ్ళ తర్వాత విదుర మహాశయుడే. ఎవ్వరూ వినిపించుకోవాలి. ధృతరాష్ట్రుడికి అర్థమవుతోంది, ఏం తెలుస్తోందో, నటిస్తున్నాడు ఏమీ అర్థం కానట్టు. లోపల లోపల ఆనందపడుతున్నాడు. పాండవుల సంపద వచ్చేసింది. కానీ బుద్ధి ఎక్కడ దాకా పోతోంది? ద్రౌపదీదేవిని అవమానించేదాకా పోతోంది. ఇందాక చెప్పినట్లు కిందటి ఎపిసోడ్లో ఒక
భయంకరమైన దుఃఖానికి గురి చేయాలంటే అతని ఇంట్లో ఆడవాళ్ల మీద చేయి వేయాలి, వాళ్ళను అవమానించాలి. మగవాడికి అది భయంకరమైన అవమానం. అందుకని ఆ టెక్నిక్ని పట్టుకున్నాడు దుర్యోధనుడు. తెలివిగల మహానీచుడు మూర్ఖుడు కదా, తెలివిగల మహానీచుడు మూర్ఖుడు కదా, ద్రౌపదిని ఈడ్చుకురా అన్నాడు. దుశ్శాసనుడు ఈడ్చుకొచ్చాడు. ఈ డిస్కషన్ అంతా అవుతోంది, ఎవ్వరూ మాట్లాడటల్లా. అప్పుడు దుశ్శాసనుడు అన్నాడు, అసలు వీళ్ళ ఒంటి మీద రాజచిహ్నాలేంటి? అన్నీ పోయాయి. ఆ కిరీటాలు, వాళ్ళ ఒంటి మీద ఉత్తరీయాలు, పైబట్ట అంటాం కదా, మొత్తం తీసి కింద పెట్టండి అన్నారు. నోరు మూసుకొని పాండవులు ఒంటి మీద ఉన్నటువంటి ఉత్తరీయాలు అవన్నీ పెట్టారు. స్త్రీ కదా, ఏకవస్త్రతో ఉన్నది, ఆవిడ కూడా విప్పండి అన్నాడు దుశ్శాసనుడు. ఈ నీచమైనటువంటి ఐడియా వచ్చింది దుశ్శాసనుడికి. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళారు. అంతఃపురంలో ఉన్నటువంటి వదిన గారిని పిలిపించటం ఏమిటి, అసలు ఆవిడ ఎలా ఓడిపోయిందన్నది క్లారిటీ లేదు. ఇల్లీగల్గానా లీగల్గా, ధర్మ విజితన అధర్మ విజితన క్లారిటీ లేదు. భీష్ముడు నోరు మూసుకున్నాడు, ధర్మరాజు నోరు మూసుకున్నాడు ఏమీ చెప్పలేక, ద్రోణాచార్యుడు నోరు మూసుకున్నాడు, దుర్యోధనుడు ఎగదోస్తున్నాడు. నీ భర్తను ఒప్పుకోమను. తమాషా చూడండి, నీ భర్త ధర్మాత్ముడు అంటున్నాడు దుర్యోధనుడు, ఎక్కడ దూషించట్లేదు, లోపల అసూయ ఉన్నది. నీ భర్త ధర్మాత్ముడు కదా, ఒప్పుకోమనండి. నేను తప్పు చేశాను, నేను అధర్మం చేశాను, అన్యాయంగా ద్రౌపదిని పందెంలోకి ఒడ్డాను అని నీ భర్తను ఒప్పుకోమనండి, అన్నీ ఇచ్చేస్తాం. అంటే అక్కడ కక్ష ద్రౌపది మీద కాదు, వీళ్ళ మీద కాదు, ధర్మరాజును ఒప్పించాలి అధర్మపరుడు అని. ఇది లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్. దీన్ని కన్నింగ్నెస్ అంటామా, కౌటిల్యం అంటామా, కుట్ర అంటామా, నీచం అంటారా, ఏదన్నా అనుకోండి, వెనకాల ఉద్దేశం అది. పరస్త్రీ కాదు, సొంత వదిన. చూడండి, అంటే మనిషికి చేతిలో అధికారమో ఒక అవకాశం రాగానే బుద్ధులు ఏ స్థాయికి దిగజారతాయో చరిత్ర చెప్తూనే ఉన్నది. ఈరోజు సమాజంలో కూడా జరుగుతూనే ఉన్నది, మనకందరికీ తెలుసు. అప్పుడు ఈ నీచమైన కోరిక దుశ్శాసనుడికి పుట్టింది. ఈవిడికి మాత్రం దుస్తులు ఎందుకు ఉండాలి, తీసేయి అంటున్నాడు దుర్యోధనుడు. అంటే ఏ స్థాయిలో స్త్రీని అవమానపరచాలో చూస్తున్నారు చూడండి. కేవలం స్త్రీమూర్తి కాదు, ఇంటికి సెకండ్ జనరేషన్లో పెద్ద కోడలు, పదే ప్రస్తావిస్తున్నాను. అన్నగారి భార్య తల్లి వంటిది, తమ్ముడి భార్య మరదలు కూతురు వంటిది మనుధర్మంలో చెప్పారు. రామాయణంలో అదే చెప్పాడు రామచంద్రమూర్తి. వాలి ప్రశ్నలు వేస్తున్నాడు, నన్ను ఎందుకు చంపావు ఏమిటి అంటే చెప్పుకుంటూ వచ్చాడు. నీ తమ్ముడి సుగ్రీవుడి భార్య రుమ, సుగ్రీవుని రాజ్యంలోంచి వెళ్ళకొట్టి బలవంతంగా లోబర్చుకున్నావు రుమని, కూతురు వరస, తమ్ముడి భార్య, అందుకు నీకు పడాల్సిన శిక్ష నేను వేశాను అన్నాడు రామచంద్ర ప్రభు. అవన్నీ కోట్ చేస్తున్నాడు వికర్ణుడు. ఒక్కడు సమాధానం చెప్పట్లా. ఇంకప్పుడు ఆవిడకి అర్థమైంది, ఎవరు రక్షిస్తారు, కృష్ణ పరమాత్మ. ఆవిడ గ్రహించింది, మధుసూదన గోపీజన వల్లభ గోవింద, గోవింద నామము కృష్ణుడికి చాలా ఇష్టం. మన కలియుగ ప్రత్యక్ష దైవం, తెలుగు వాళ్ళ కొంగు బంగారం వెంకటేశ్వర స్వామికి గోవింద అన్న పదం ఇష్టం. అందుకే ఆయన పిలిచేటప్పుడు ఏమని పిలుస్తామండి, తెలిసిందే కదా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద అని స్మరించండి, స్వామి మీకు సహాయం చేస్తాడు. ముమ్మాటికి సత్యం. ద్రౌపదికి ఆ రహస్యం తెలుసు. ఇక్కడ రెండు ఉన్నాయి. మరి ఇంత జరుగుతుంటే కృష్ణ పరమాత్మ రాలేదేమిటి అంటే, పురాణ బ్రహ్మ మహానుభావులు ఒక చోట చెప్పగా విన్నాను. ఇందులో రెండు ఉన్నాయి. కృష్ణుడు ఒక రాక్షసుడితో యుద్ధం చేస్తూ మూర్ఛపోయిన సమయంలో ఈ ఎపిసోడ్ జరిగింది ఇక్కడ. అప్పుడు ధర్మదేవతని ఆదేశిస్తే ఈ ధర్మదేవత అదృశ్యంగా ద్రౌపదికి చీరలు ఇచ్చింది. ఈ దుశ్శాసనుడు తీయటానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే మిగతా చోట చండాలంగా చూపించినట్టు మొత్తం ఏమీ లాగలేదండి. ఆ పమిట కొంగు చేలాంచలము అంటారు, దాన్ని అపభ్రంశం చేయటానికి ప్రయత్నిస్తుండగా ఇంకొక చీర వచ్చింది. మళ్ళా మనవి చేస్తాను, పమిట కొంగును పట్టుకొని తీయటానికి ప్రయత్నిస్తుండగా ఇంకొకటి వచ్చింది కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో. అది వయా ధర్మదేవత లేకపోతే కృష్ణస్వామి స్వయంగా అదృశ్యమై చేశాడా అన్నది చర్చించుకోకపోతే సమయాభావం సరిపోదు. ఏది ఏమైనా కృష్ణస్వామి ఆ రోజు ద్రౌపదీ మహాదేవి యొక్క మాన సంరక్షణ చేశాడు. అలిసిపోయి పడిపోయాడు. దుశ్శాసనుడి వల్ల కాలేదు. అసలు వీళ్ళకి అర్థం కాలేదు.
అదృశ్యంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది. అంటే ఆ మహాతల్లి ఏకవస్త్రతో ఉన్నటువంటి పూజ్యురాలని బట్టలు లాగటానికి ప్రయత్నించారు ద్వాపర యుగంలోనే. ఇంకా కలియుగంలో ఏం చెప్తామండి? అప్పుడు ప్రచండమైన కోపంతో భీముడు లేచాడు. లేచి అసలు ఇంత దుస్థితికి కారణం అన్నగారు, సహదేవ వెళ్ళి నిప్పు తీసుకురా, అన్నగారు చేతులు కాల్చేస్తానన్నాడు. అర్జునుడు సముదాయించాడు. ప్రత్యేకమైన కారణాలు కొంచెం ఉంటాయి. మంచో చెడు అన్నగారు యుద్ధం వల్ల ప్రజాక్షయం జరుగుతుందని చెప్పి నోరు మూసుకున్నాడు. ఈ స్థితికి వచ్చామని శాంతింపచేశాడు. ఎప్పుడైతే దుశ్శాసనుడు ఇంత ఘోరమైన పని చేశాడో అప్పుడు ప్రతిజ్ఞ చేశాడు. ఏ దుశ్శాసనుడైతే ద్రౌపదిని ఈ రకంగా ట్రీట్ చేశాడో జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు, బట్టలు విప్పదీయడానికి ప్రయత్నించాడు, వాడిని చంపి ఆ రక్తాన్ని నేను తాగకపోతే నా తల్లిదండ్రులకు పుట్టినవాడినే కానన్నాడు. నన్నయ్య గారు అద్భుతమైన పద్యం రాశారు. కురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండ మదోద్ధరుడై ద్రౌపదిని ఇట్లు చేసిన కలుల్ దుశ్శాసనను చంపేస్తాను, ఈ విధంగా ఆ రక్తాన్ని తాగుతాను. వణికిపోయారు అసలు ఆ ప్రజ్ఞ విని. ఇటువంటి ప్రతిజ్ఞ ఇంతకుముందు ఎవరూ చేయలేదు, ఎవరూ చెయ్యలేరు కూడా. నాకున్న పరాక్రమం అటువంటిది. దుశ్శాసన గుర్తుపెట్టుకో, సమస్య లేదు. నిన్ను చంపకపోతే నా పితృగతికి పోయిన వాడిని అవుతాను. అంటే వాళ్ళకి పుట్టనే లేదు నేను. అంత భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఎవ్వరూ చేయలేదు చరిత్రలో. ఏదో నిన్ను చంపేస్తానంటాం, చంపి ఆ రక్తాన్ని తాగుతానన్నాడు. నీ ఏ చేత్తో అయితే ఈడ్చుకొని వచ్చావో ఆ చెయ్యిని నీ శరీరం నుంచి లైవ్గా విడదీస్తాను. చచ్చిపోయిన తర్వాత కొయ్యటం కాదు, బ్రతికుండగానే నీ చెయ్యిని ఇలా విరగ్గొట్టేస్తాను, శరీరం నుంచి వేరు చేస్తాను. అంత బలం ఉంది భీముడికి. ఆ రోజు చివరికి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు నించున్నాడు. దుశ్శాసనుడికి భీముడికి యుద్ధం జరిగినప్పుడు గుర్తు చేశారు, అన్నయ్య ఆ రోజు నీ ప్రతిజ్ఞ గుర్తు చేసుకో, నేను అడ్డం నించుంటాను, ఏ మగవాడు ఏ మగవాడొచ్చి నించుంటాడో నేను చూస్తాను. ఉన్నారు వీరులందరూ. సోకాళ్ కర్ణుడు ఏమీ చేయలేకపోయాడు. అందరినీ తుక్కు కింద కొట్టాడు అర్జునుడు, భీముడి దగ్గరికి రాకుండా. పరమ భయంకరంగా ఆ చెయ్యిని విరిచేశాడు శరీరం నుంచి. బ్రతికి ఉండగా చెయ్యిని లాగేశాడు. భయంకరమైన గోళ్లతో నరసింహస్వామి ఎలా అయితే హిరణ్యకశిపుణ్ణి చీల్చిబారేశాడో దుశ్శాసనుడి రొమ్ము చీల్చిబారేశాడు. అంత భయంకరంగా చంపాడు. చేసిన తప్పుకి శిక్ష ఉంటుందిగా. చాలా వరకు శిక్షలు వచ్చే జన్మలో పడుతుంటాయి, పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో ఉంటాయి. కానీ ప్రత్యేకమైనటువంటి క్రూర చండాలపు కర్మలు ఈ జన్మలోనే అనుభవిస్తారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు అటువంటి కోవకి చెందిన వాళ్ళే. నోటికొచ్చినట్లు పరస్త్రీని కర్ణుడు నువ్వు వేశ్యవి, బంధకివి అన్నాడు. అప్పుడు ద్రౌపది చెప్పింది, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, భీష్మాచార్యుడు, భూరిశ్రవుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, ధృతరాష్ట్రుడు, మహారాజు, ఈరోజు నేను చెప్తున్నాను ఇంతకే అనుభవిస్తారని చెప్పింది. అప్పుడు దుర్యోధనుడు అంతటితో ఆగల, సిగ్గు తెచ్చుకోలేదు, బుద్ధి రాలేదు. చాలా వెకిలిగా ద్రౌపదిని చూసి నవ్వుతూ తన కుడి తొడ మీద ఉన్న పంచెని పక్కకు తీసి ఇక్కడొచ్చి కూర్చో అన్నాడు. ఇదెంత ఘోరం చూడండి, 10 మంది ముందు. అంటే రహస్యంగా చేయవచ్చనా? కాదు. అంటే ఎంత సిగ్గు ఎగ్గు లేని నీచపు బుద్ధి గలవాడో చూడండి. వదిన గారిని 10 మందిలో మహారాజ్ఞి నా తొడ మీద కూర్చో. మళ్ళా భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు, ఎంత నీచానికి దిగి మా భార్యని నీ తొడల మీద కూర్చోమంటావా? ఆ అరటి బోదెల లాంటి నీ తొడలను చూపించి ఇలా చేస్తావా? నా ఈ ప్రచండ గదాదండం వరుణదేవుడిచ్చింది. ఖాండవ ప్రశ్నంలో మెచ్చి అర్జునుడి పరాక్రమానికి మాకు ఆయుధాలు వచ్చాయి. వరుణదేవుడిచ్చిన ఈ గదతో నీ తొడ ముక్కలు ముక్కలు చేసేస్తాను, చంపి బారేస్తాను నిన్ను ఎవడూ రక్షించలేడు. నన్నయ్య గారు అద్భుతమైన పద్యం రాశారు. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణం చూచి రంభోరు నిజోరు దేశమునుండగా పిలిచిన ఈ దురాత్మకును దుర్యోధనుని దుర్వారమదీయ బాహుపరివర్తిత చండ గదాభిఘాత భద్నోరుత దోరు చేయుదు సుయోధనన్ ఉగ్ర రణాంతరమ్మునన్. వీడి చావుతో యుద్ధం అయిపోతుంది. చిట్ట చివరి రోజున వీడి తొడలు విరక్కొట్టి పరమ భయంకరంగా చంపుతాను. తొడలు చూపిస్తావా? ఇక్కడొచ్చి కూర్చోమంటావా?
వణికిపోయారు ఆ ప్రతిజ్ఞ విని. షాక్ అసలు. ఎందుకంటే భీముడు ఉగ్రరూపం చూసి యమధర్మరాజులాగా ఉన్నాడు. ముక్కుల్లోంచి చెవుల్లోంచి పొగలు వస్తున్నాయి. వ్యాస భగవానుడు అద్భుతంగా రాశాడు ఈ ఎపిసోడ్ని. ఎంత కోపం వచ్చింది భీముడికి. వణికిపోయారు అందరూ. అప్పుడు ఇదంతా చూసి ధృతరాష్ట్రుడికి జరిగినట్టు మొత్తం విదురుడు చెప్తే ధృతరాష్ట్రుడు వణికిపోయాడు. నా ఈ ఇద్దరంటే పిచ్చి ప్రేమ, దుర్యోధనుడంటే దుశ్శాసనుడు అంటే. వీళ్ళిద్దరిని ఇంత ఘోరంగా భీముడు చంపుతాడంటే ఖచ్చితంగా చంపుతాడని అర్థమైంది ఆయనకి. అందుకని ద్రౌపదిని పిలిపించి, అమ్మా క్షమించు, మంచోచాడు. ఆ మాట వచ్చింది, లోపల ఆనందించాడు. కానీ ద్రౌపదిని ఇంత నీచంగా చేస్తున్నారన్న దానికైతే ఆనందపడలేదు. అంత చండాలుడు కాడు, గుడ్డి పుత్రమేమే ఉన్నది. తల్లి, ఇది చాలా దూరం పోయింది, నీ భర్తలు చంపేస్తారు నా ఇద్దరి కొడుకుల్ని అని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. వాళ్ళ చావు నేను బతికుండగా చూడలేనమ్మా. అంతే కదా. తల్లిదండ్రులకి భయంకరమైనటువంటి శాపం ఏమిటండి? ఆ రోజైనా ఈ రోజైనా వాళ్ళ కళ్ళెదురుగా పిల్లలు పోవటం అన్నది అంతకన్నా శాపము, కష్టము, దుఃఖము ఏ తల్లిదండ్రులకి లేదు. కానీ ధృతరాష్ట్రుడికి అర్థమైంది, ఈ ముసలి వయస్సులో నా కళ్ళ ఎదురుగా ఈ కౌరవులందరినీ చంపేస్తే ఎంత ఘోరం నా పరిస్థితి, నా భార్య పరిస్థితి అని ద్రౌపదిని పిలిచి, అమ్మా నా తరఫున క్షమించు నా కొడుకుల్ని, నీకు వరాలు ఇస్తున్నాను, కోరుకో అమ్మా, జరిగిందేదో జరిగింది అన్నాడు. అప్పుడు ఆవిడ, మామగారు మంచిది, మొదటి వరము ధర్మరాజుకి దాస్య విముక్తి ఇవ్వండి. చూడండి ఆ మహాతల్లి సూక్ష్మ బుద్ధి. ఎందుకంటే ఒక్క ధర్మరాజు నిలబడితే మిగతా అందరూ నిలబడతారు. ఈ సందర్భంగా రామాయణంలో ఒక వృత్తాంతం గుర్తొస్తోంది. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే అందరూ మూర్ఛపోయారు, రామలక్ష్మణులు అందరితో సహా. మెల్లగా ఓపిక తెచ్చుకొని జాంబవంతుడు లేచాడు. ఒక కన్ను దెబ్బతిన్నది జాంబవంతుడికి. వెతుకుతున్నాడు. విభీషణుడు మెల్లగా లేచాడు. కాగడా పట్టుకొని ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వెతుకుతున్నారు. వెతుకుతుంటే ఈ విభీషణుడు జాంబవంతుడు ఒకళ్ళకొకళ్ళు తారసపడ్డారు. జాంబవంతుడు అడిగాడు విభీషణుడికి, విభీషణ హనుమ ఉన్నాడా అని. విభీషణుడికి బాధ వేసింది, ఆశ్చర్యం వేసింది. అదేంటి తాత, రామలక్ష్మణులు ఎలా ఉన్నారో అడగాలి, అలాంటిది హనుమ ఉన్నాడా అని అడుగుతామంటే అప్పుడు జాంబవంతుడు చెప్పాడు, ఒక్క హనుమ ఉంటే చాలు నాయన, అందరం బతుకుతాము అని. సరే, అవకాశం వచ్చినప్పుడు అది చర్చించుకుందాం. ఆ విధంగా ఒక్క ధర్మరాజు దాస్య విముక్తి ఉంటే చాలు అని కోరుకుంది. అమ్మా ఇంకొక వరం కోరుకో, ఇస్తున్నాను అన్నాడు. నా నలుగురు భర్తలకు కూడా వాళ్ళకి దాస్య విముక్తి కల్పించు రాజా, వాళ్ళ ఆయుధాలు వాళ్ళకి ఇచ్చేసేయి అన్నది. చాలా సంతోషం అమ్మా, ఇంకొక వరం కోరుకో అంది. చూడండి, ఆవిడ అడ్వాంటేజ్ తీసుకోలేదు. మహారాజా, నేను క్షత్రియ స్త్రీని, 2 వరాలు కోరుకునే అర్హత మాత్రమే ఉన్నది. బహుశా ఇదే రామాయణంలో కైకమ్మ కూడా 2 వరాలు అడిగింది. చివరికి అది రామచంద్రస్వామిని దూరం చేసిన లోక కళ్యాణం కోసము రావణాసురుని చంపటానికి ఉపయోగపడ్డది, అది వేరే విషయం. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీ శీల సంస్కారానికి చిన్నదానివైన దండం పెడుతున్నాను, నీ భర్తలు కోల్పోయిన రాజ్యాన్ని, సంపదని కూడా ఇచ్చేస్తున్నాను, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు. పాండవులు వెళ్ళిపోయారు. ఇది మిగతాది పాండవులు మళ్ళా జూదం ఎలా ఆడారు, ఏం జరిగింది అన్నది వచ్చే ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. కృతజ్ఞతలు. భవదీయుడు మాధవపెద్ది కాళిదాస్.